వేదికపై ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులకి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ వీరయ్య గారికి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామంచి నాగేశ్వర్ సార్కి, ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారు అండ్ వేదికపై ఉన్న ఎస్ఎఫ్ఐ స్టేట్ నాయకత్వానికి, మిగతా హైదరాబాద్ జిల్లా కమిటీకి, ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తరపు నుంచి. ఈరోజు ఇక్కడ ఎందుకు మనం అందరం గ్యాదర్ అయ్యామో ఇప్పటికే మాటల్లో, మా స్లోగన్స్లో అర్థమై ఉంటుంది. కామ్రేడ్ సీతారాం ఏచూరి ఇన్ని మెదళ్ళని, ఇన్ని మనుషుల్ని, ఇన్ని మనసుల్ని ఇక్కడ కూర్చోబెట్టే అంత గొప్ప మనిషి. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచ దేశాల్లో కూడా కామ్రేడ్ సీతారాం ఏచూరిని అందరూ మననం చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎందుకు సీతారాం ఏచూరి లాంటి మనుషులు అట్లాంటి పేరుతో ఇంకెవరైనా లేరా? కామ్రేడ్ అని పిలిచే వాళ్ళు ఇంకెవరూ లేరా అంటే అట్లా కాదు. కామ్రేడ్ ప్రాధాన్యత అది ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశాన్ని సెక్యులర్ కంట్రీగా ఉంచడానికి, కాన్స్టిట్యూషన్ బేస్డ్ నడవాలి, ఈ డెమోక్రటిక్ రైట్స్ ప్రజల్లో డెమోక్రాట్స్ అందరికీ కావాలి. స్టూడెంట్స్ రైట్ నుంచి మొదలు పెడితే పీపుల్ రైట్స్ వరకు క్లాస్ ఫైట్స్ ఎంతగా చేశాడో మనందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆయన హిస్టరీ ఓపెన్ చేస్తే నాకు తెలిసి నా జన్మంతా సరిపోదు. అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప స్ట్రగుల్స్, అంత సాక్రిఫైజెస్ ఉంటాయి. మనందరం చదువుకోవాల్సిన చరిత్ర, తెలుసుకోవాల్సిన చరిత్ర కామ్రేడ్ సీతారాం ఏచూరిది. సో వాట్ ఈజ్ మోర్ స్పెషల్? బయట చాలా మాట్లాడతాం కామ్రేడ్ సీతారాం ఏచూరి గురించి, మా ఆల్ ఇండియా కమిటీలు, పార్టీ, అన్ని విషయాల్లో, అన్ని కమిటీల్లో మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ ఇంకా స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఎక్కువగా తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకుంది మాట్లాడుకోవడానికంటే, చాలామంది యూత్ ఉన్నారు, మనందరికీ ఆ శక్తి ఉంది. ఈ ఆలోచనని, కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆలోచన విధానాన్ని, ఆ రెవల్యూషనరీ థాట్స్ని, ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలి, ఎంత ఫైట్ చేసైనా దేశాన్ని కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం. ఈ భారతీయ పౌరుడుగా ఆయన రాజ్యసభలో, పార్లమెంట్లో మాట్లాడిన స్పీచెస్ చూసినా కానీ, పబ్లిక్లో ఫైట్ చేసినా కానీ, ఎక్కడ కూడా మొన్నటి వరకు కూడా కామ్రేడ్ సీతారాం మరణించేంత వరకు కూడా తన వాయిస్లో స్లోనెస్ కానీ, బాడీలో కూడా స్లో మూమెంట్ కానీ ఎక్కడా చూసింది లేదు. చాలా సన్నిహితంగా ప్రతి ఒక్కరితో, చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే, ఎంత సీనియర్ కామ్రేడ్ అయినా, ఎంత పెద్ద ప్రాముఖ్యత గల పొజిషన్లో ఉన్న పర్సన్ అయినా, కామ్రేడ్ సీతారాం ఏచూరి మాట్లాడితే అటువైపు చూడాల్సిందే, అటువైపు వినాల్సిందే. అంత గొప్ప వాయిస్, అంత గొప్ప నాలెడ్జ్ కామ్రేడ్ సీతారాం ఏచూరి. సో ఎందుకు మరి ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇంపార్టెన్స్ అని అన్నానంటే, ఎక్కడ చూసినా మనమే యూత్, ఎక్కడ చూసినా థియేటర్స్లో అంగీలు, చొక్కాలు చింపుకునేది మనమే, భక్తి భజనలు చేసేది మనమే, బార్డర్లో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ కూడా ఈ యూత్ ఉంటారు. అట్లాంటి యూతే ఇంత అత్యున్నత ఆలోచన కలిగిన, ఈ దేశాన్ని కాపాడగలిగే అంత శక్తి, మేధో శక్తి కలిగి, అట్లాంటి స్ట్రగుల్స్, క్లాస్ స్ట్రగుల్స్ ఖచ్చితంగా అవసరమే. అట్లయితేనే మనం బాగుపడతాం. డెమోక్రటిక్గా ఉంటేనే మనం స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంటుందని చెప్పిన కామ్రేడ్ ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యువతగా ఆ ప్రాధాన్యత, దాన్ని గుర్తించి కామ్రేడ్ ఆలోచనలు, ఆయన ఐడియాలజీని మనందరం ముందుకు తీసుకెళ్తాము, మీరందరూ తీసుకెళ్తారనే హోప్తో ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షత వహిస్తున్న కామ్రేడ్ మూర్తన్నకి, ఇక్కడున్న కమిటీకి, ఉస్మానియా ఓయూ కమిటీకి ధన్యవాదాలు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్. రెడ్ సెల్యూట్ టు కామ్రేడ్ సీతారాం ఏచూరి.